ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్కు ఇచ్చిన అనుమతి వల్ల పుతిన్ సర్కారుకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని శ్వేతసౌధం ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ జాతీయ భద్రతా బృందం కలిసే భారత్కు మినహాయింపులపై నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. అమెరికా భాగస్వామి అయిన భారత్ గతంలో నిబంధనలకు కట్టుబడి రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేసిందని ఆమె వివరించారు. ఇరాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తాత్కాలిక చమురు సరఫరా లోటును భర్తీ చేసేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే రష్యన్ చమురును కొనుగోలుకు భారత్కు తాత్కాలికంగా అనుమతిచ్చామని వెల్లడించారు. రష్యా చమురు ఇప్పటికే సముద్రంలో ఉంది కాబట్టి ఈ స్వల్పకాలిక చర్య వల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా లాభం చేకూరదని భావిస్తున్నట్లు చెప్పారు. చైనా రిఫైనరీల వల్ల ఆన్లోడ్ కోసం వేచి చూస్తూ దక్షిణాసియా సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును కొనుగోలు చేయమని భారత్కు సూచించినట్లు అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ఏబీసీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దీనివల్ల మార్కెట్లో ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఇది రష్యా పట్ల అమెరికా విధానంలో వచ్చిన మార్పు కాదని, కేవలం ధరలను అదుపులో ఉంచేందుకు తీసుకున్న తాత్కాలిక చర్య మాత్రమే అని స్పష్టం చేశారు.